ఫస్ట్ డే 3 days జర్నీ అరకు వెళ్తున్నాము. రాజమండ్రి నుంచి ఏజెన్సీ మీదుగా నర్సీపట్నం వెళ్ళి అక్కడ లంచ్ చేసి అక్కడి నుంచి లంబసింగి నుంచి మళ్ళీ అరకు అనమాట. సో ఈ జర్నీలో మేము చాలా ప్లేసెస్ కవర్ చేసి ఫుల్గా 2 families, చెల్లి మరిది గారు అండ్ నేను, మా వారు, పిల్లల్ని ఇంటి దగ్గర అమ్మ దగ్గర వదిలేసేసి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మారేడుమిల్లి వెళ్ళాం కదా. సో అలాగే ఓన్లీ పేర్స్ మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, పీస్ఫుల్గా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మేము నర్సీపట్నం వెళ్ళబోతున్నాము ఏజెన్సీ మీదుగా. ఒక 9-10 years బ్యాక్ మా మరిది గారికి మ్యారేజ్ అవ్వక ముందు చెల్లితో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఈ రూట్లోనే అరకు ట్రిప్ వేశారంట. సో రూట్ బాగుంటుందన్న వెళ్దాము అని చెప్పేసి అంటే, సరే మనకి అర్జెంటుగా వెళ్ళి చూడాల్సిన పనేముంది, సరదాగానే వెళ్దాము, లీజర్గానే టైం తీసుకుని వెళ్దాము, కొంచెం లేట్ అయినా అని చెప్పేసి ఈ రూట్లో స్టార్ట్ అయ్యాం. మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అలా మా జర్నీని స్టార్ట్ చేసామన్నమాట. ఇదంతా కూడా ఏజెన్సీ రూట్ అనమాట. చిన్న ఊళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఊర్లో దాదాపు ఒక 50, 60, 80 ఇళ్ళు ఉంటాయేమో, అంతే. అంత చిన్న ఊర్లే కనిపిస్తాయి మీకు మిడిల్లో. ఇదంతా కూడా రిమోట్ ఏరియా కాబట్టి అంతా కూడా పల్లెటూరి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అనమాట. రాజమండ్రి దగ్గర బయలుదేరి ఆల్మోస్ట్ 4 గంటలు అవుతుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 1 o'clock అవుతుంది అనమాట. మనం జనరల్గా లంబసింగి వెళ్ళాలి అంటే రాజమండ్రి నుంచి అన్నవరం మీదుగా తుని మీదుగా వెళ్తాము హైవే మీద. కాంక్రీట్ జంగిల్ని అవాయిడ్ చేసి ట్రైబల్ ఏరియాలో కవర్ చేద్దాము, ఇవన్నీ చూస్తూ వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంలో స్టార్ట్ అయ్యాము. అంత బాగుంది. అంటే అడవులని, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే మంచి రూటే. కాకపోతే కొంచెం అటు కన్నా కూడా ఇక్కడ ఒక 1.5 hour 2 hours దాకా ఎక్స్ట్రా జర్నీ పడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం రోడ్ అనేది వైడనింగ్ చేస్తున్నారంట. ఇది స్టార్ట్ చేసి ఒక 6 months 8 months అవుతున్నట్టుంది. దానివల్ల ఏంటంటే చెట్లన్నీ కూడా పక్కన పడిపోయినట్టుగా అలా ఉంది. చూపిస్తాను. ఏంటంటే వైడనింగ్ చేయటం వల్ల మట్టిగా అలాగా చెట్లన్నీ పడిపోతూ ఉన్నాయన్నమాట. జర్నీ అంతా కూడా బాగుంది అండ్ రూట్ కూడా బాగుందండి. కాకపోతే అదే ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టుగా ఇలా రోడ్ వైడనింగ్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల కొంచెం చూడటానికి కానీ వెళ్ళటానికి కానీ కొద్దిగా టైం ఇంకా ఎక్స్ట్రా తీసుకుందనమాట. అదొకటే డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఏ ప్లేస్ అయినా కూడా ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. సో అప్పుడే కదా మన దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చిన ఏజెన్సీ అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రదేశాలు అనమాట. వాటన్నిటినీ కూడా ప్రదేశాలు, పోలీస్ స్టేషన్స్ ని కాల్చి ధ్వంసం చేసిన ప్రదేశాలు, చేసిన ఉద్యమంలో భాగమైన ప్రదేశాలు. అది. సో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపిన ప్రదేశం అనమాట. అక్కడికి వెళ్ళి అది చూసేసుకుని నెక్స్ట్ నర్సీపట్నానికి వెళ్తున్నాము. మేము కార్లో వస్తూ ఉంటే అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర అంతా కూడా చదివామన్నమాట. ఆయన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఉంటే గూస్ బాంబ్స్ అనేవి వస్తాయండి. అంత గొప్ప వ్యక్తి. ఫ్రీడమ్ ఫైటింగ్లో ఆయన పాత్ర ఎంతుందో అందరికీ తెలుసు. 27 ఏళ్లకే ఆయన మరణించాడంటే ఆయన గట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయనంటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఎంత దడో మనం తెలుసుకోవచ్చు. ఆయన చేసే ఏ పని అయినా సరే దొంగచాటుగా వెనక నుంచి కాకుండా స్ట్రైట్గా చెప్పి నేను ఇలా చేస్తాను అని చెప్పి సవాలు చేసి మరీ ఆ పని చేసేవాళ్ళట ఆయన. ఇక్కడ పార్క్కి ఎదురుగానే అక్కడ మీకు ఖాళీగా కనిపిస్తుంది కదా, సో అక్కడ ఒక వాగు ఉంటుందన్నమాట. ఎదురుగా మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్తే ఆ వాగులోనే రోజు డైలీ ఆయన స్నానం చేసేవారట. దొంగచాటుగా ఆయన్ని పట్టుకొని ఇక్కడికి ఈ పార్క్ ప్లేస్లోకి లాక్కునొచ్చి ఒక చెట్టుకి కట్టి బాగా కొట్టి తూటాలతో కాల్చి చంపేశారట. ఆయన జీవితంలో ఉన్న ముఖ్య ఘట్టాలన్నీ కూడా అక్కడ నాపరాళ్ల మీద చెక్కుంచారనమాట. అది చూడొచ్చు మీరు. అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఇది. సో 1924వ సంవత్సరం మే నెల 12వ తారీఖున ఈయన్ని ఒక చెట్టుకి కట్టేసేసి తుపాకులతో కాల్చి చంపేశారనమాట. సో ఆ తర్వాత ఇక్కడ సమాధిని చేశారనమాట.
సో మేము కార్లో వచ్చేటప్పుడు ఆయన చరిత్ర గురించి మాట్లాడుకుంటూ చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడంతా కూడా కవర్ చేసుకుని వెళ్దామని చెప్పేసి దగ్గరలో ఇదే యాక్చువల్గా మేము ఆగుదామని అనుకోలేదు. దారిలో వస్తుండగా మాకు ఒక ఆలోచన వచ్చి ఇక్కడ ఆగి ఇదంతా చూసుకుని వెళ్తాం. ఆయనతో పాటు ఆయన సేనాని సమాధి కూడా ఇక్కడే పెట్టారు. డైలీ ఫ్రెష్ పూలు వేసి పూజ చేస్తున్నారు. దీపం వెలుగుతూనే ఉంటుంది అఖండ జ్యోతిలాగా. ఇదంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి స్మారక పార్క్ అండి. చాలా ప్రశాంతంగా చెట్లతో నిండుగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మేము నర్సీపట్నంలో భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకి 20 minutes జర్నీ అనేది కలిసి వస్తుందని చెప్పేసి కేడీపేటలోనే భోజనం చేసేసాం అనమాట. అల్లూరి సీతారామరాజు గారి ఊర్లోనే, ఆయన సమాధి ఉన్న ఊర్లోనే భోజనం అయితే చేసేసాము. ఇప్పుడు డైరెక్ట్గా మేము లంబసింగి వెళ్ళిపోతున్నాము. లంబసింగికి 1 hour చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం లంబసింగిలో కలుద్దాం. నెక్స్ట్ లంబసింగికి వెళ్ళేసరికి మాకు 3:30 ఆ టైం అయిందండి. ఆ ప్రాంతంలో వెళ్ళాము. అయితే లంబసింగికి వెళ్ళే దారిలో పసుపుల తోటలు కనిపించాయి. ఇది నేను షార్ట్ కూడా అమ్మ చేతి వంటలో పోస్ట్ చేశాను. ఇవేంటి అంటే ఎంతమంది కామెంట్ చేశారో. వాటి లాభాల గురించి కూడా చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేశారండి. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఈ అరకు ప్రాంతంలో ఎల్లో ఫ్లవర్స్ చాలా ఫేమస్ అంట కదా, ఈ ఎల్లో ఫ్లవర్స్ అవే అనుకున్నాను. కానీ అవి వేరు, ఇవి వేరు. ఇవి వచ్చేసి కట్టె జనుము తోట. వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ మీకు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అమ్మ చేతి వంటలో షార్ట్ యొక్క కామెంట్స్ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. సో లంబసింగిలోని హరిత రిసార్ట్స్లో మేము రూమ్ బుక్ చేసుకున్నామండి. ఇక్కడ చాలా రకాల ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం గవర్నమెంట్ది కదా, సేఫ్ ఉంటుందని చెప్పేసి చాలా బాగుంది. రూమ్స్ చాలా బాగున్నాయి, వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ రూమ్ కీస్ అవి తీసేసుకున్న తర్వాత అక్కడ మేనేజర్ ఒక ఆయన చెప్పారనమాట, ఇక్కడ దగ్గరలో తాజంగి రిజర్వాయర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్తే మీరు బోటింగ్ చేసుకోవచ్చు అండ్ జిప్ లైన్ కూడా ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇక టైం అయిపోతుంది, అది 5కి క్లోజ్ అయిపోతుందంట. సో అందుకని మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది కదా. ఆ రూమ్కి అవన్నీ తీసుకునేసరికి 4:30 అయింది. ఈలోపు వెళ్ళిపో దగ్గరే, అంటే ఒక 2 kilometers ఏమో ఉంది అక్కడి నుంచి. సో ఇంకా వెంటనే అక్కడికి తాజంగి రిజర్వాయర్కి వెళ్ళిపోయాం. కానీ అక్కడ బోట్ రన్ చేయట్లేదు అండ్ జిప్ లైన్ కూడా నడవట్లేదు. బట్ అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. సో అందుకని ఇంకా మేము వెళ్ళిన టైం కూడా కరెక్ట్ టైం, మంచిగా ఫొటోస్ అనేవి బాగా వస్తాయి ఆ టైంకి. అందుకని ఫొటోస్ తీసుకున్నాము, ఫోటోషూట్ చేసుకున్నాం చిన్నగా. చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ 5:30 వరకు అక్కడే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ కోసం వెయిట్ అనమాట. ఇక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదని మేము కొన్ని రివ్యూస్లో చూసాం. కానీ ఎక్కడైనా దొరికిద్దేమో బయట అని చూసాము. ఉన్నాయి బయట చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువగా ఈ బ్యాంబూ చికెన్ అవి అమ్ముతున్నారనమాట బయట, చీకులు అలాంటివి. ఇక్కడ రిసార్ట్స్లో కూడా ఫుడ్ ఉంటుందంటండి. సరే ఇక్కడే ఫుడ్ తీసేసుకుందాము, ఆర్డర్ చేసేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేసాము. కొంచెం ప్రైజీనే, బట్ సరే వేడివేడిగా తీసుకొస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాం. బయట కూడా తినొచ్చు కావాలంటే. ఫుడ్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది కదండి, అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. కాకపోతే మేము 7 o'clockకి ఆర్డర్ చేస్తే వాడు తీసుకొచ్చింది 11 అయిందనమాట. మాకు ఆ విషయంలో మాత్రం బాగా కోపం వచ్చింది. ఎందుకంటే తిరిగి ఉన్నాం కదా, బాగా ఆకలితో ఉన్నాము. ఎంత కాల్స్ చేసినా, ఎన్నిసార్లు చేసినా వస్తుంది అంటాడు తప్ప ఆయన ఫుడ్ అయితే డెలివరీ చేయలేదు. ఆ తర్వాత మా మరిది గారు ఉండి కిచెన్కి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్తే ఆర్డర్ ప్రిపేర్ చేసి పంపించారనమాట. అంటే మర్చిపోయారో చెప్పలేదో ఇవేం తెలియదు మాకు. బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, బాగా చేశారు కుక్. రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం, చికెన్ కర్రీ అండ్ వెజ్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, గ్రేవీ కర్రీ లాగా. అండ్ అలాగే ఎగ్ నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. వేడివేడిగా తీసుకొచ్చిన జస్ట్ 2 minutesలో అది చల్లారిపోయిందండి. ఆ చలికి ఎంత చలి ఉందో. అయితే మేము చలిని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేసిన రూమ్స్ కాకుండా ఇలా కొంచెం టెంపరీ సెటప్స్లో ఉన్నామన్నమాట. అసలు ఎంత చలి అంటే, సంక్రాంతి వ్లాగ్లో మీకు షేర్ చేశాను కదండి చలి అస్సలు లేదని చెప్పేసి. అక్కడ లంబసింగిలో ఫోన్లో టెంపరేచర్ చూస్తే నైట్ 14 degrees చూపిస్తుందండి.
ఆ చలినే మేము తట్టుకోలేకపోయాం. ఇంకా -డిగ్రీస్లో ఉంటే అసలు మేము ఉండగలమా? మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. సో డే అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు జర్నీయే సరిపోయింది. ఇక నెక్స్ట్ డే మేము వ్యూ పాయింట్కి వెళ్తాము అండ్ ఆ తర్వాత అరకు, ఇవన్నీ కూడా ప్లేసెస్ని కవర్ చేస్తాము. మేము ఈరోజు అంటే డే 1లో కవర్ చేసిన ప్లేసెస్ అయితే ఏం లేవు. ఇంకా డే 2, డే 3 ఈ 2 డేస్ కూడా చాలా ప్లేసెస్ని కవర్ చేయాలి. అవన్నీ కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకే, ఎస్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.